3, 10, 101, క్వశ్చన్ మార్క్. ఇక్కడ సిరీస్ అబ్జర్వ్ చేస్తే 3, 10, 101, క్వశ్చన్ మార్క్. ఇక్కడ సిరీస్ ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే 3 కాస్త 10 అయింది. యాక్చువల్గా 3 స్క్వేర్ వాల్యూ. 3 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 3 స్క్వేర్ వాల్యూ 9, 9 ప్లస్ 1. 3 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 9, 9 ప్లస్ 1. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 10 కాస్త 102 అంటే 10 స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ ఏం లాజిక్ ఉందంటే ఇది n స్క్వేర్ ప్లస్ 1 లాజిక్లో ఉంది. అలా n స్క్వేర్ ప్లస్ n 1 చేసుకుంటూ వెళ్తే ఈ 101ని హోల్ స్క్వేర్ చేసి ప్లస్ 1 యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 10 స్క్వేర్ వాల్యూ 100, 100 ప్లస్ 1 101. అదే లాజిక్తో మనం ఇక్కడ ఏం చేయాలంటే 101 హోల్ స్క్వేర్ చేసి ప్లస్ 1 చేయాలి. ఇప్పుడు మన షార్ట్ కట్లో 101 స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ చేయాలి అంటే చాలామంది 101 ఇంటూ 101 చేస్తారు. కానీ మనం షార్ట్ కట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 100 కన్నా ఎంత ఎక్కువ ఉంటే ఆ నంబర్స్ ఇక్కడ రాయండి. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 1 ఎక్కువ ఉంది, ప్లస్ 1 రాస్తున్నా. ఆ ప్లస్ 1 దీనికి యాడ్ చేయాలి. అప్పుడు ప్లస్ 1 దీనికి యాడ్ చేస్తే 101 ప్లస్ 1 102. దేర్ఫోర్ 1 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 01. 1 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 01. దేర్ఫోర్ 102, 01 అనేది 101 స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ప్లస్ 1 చేయాలి కాబట్టి ప్లస్ 1 చేస్తే 102, 02. 102, 02 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది.